నా బిడ్డ మీద నమ్మకం ఉంది. తను తన అత్తవారింటి వారిని బాగా చూసుకుంటుంది. మొదట్లో సర్దుకుపోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అంతా సవ్యం అవుతుంది. ఏమో తమ్మి గురించి చాలా టెన్షన్గా ఉంది. ఒకసారి కలిసొస్తాను. అమ్మా, పెద్దనాన్నని భోజనం చేయనివ్వు. ఇప్పుడు ఈ విషయాలు అవసరమా? అల్లుడు గారు, ఎందుకు అలా మౌనంగా తింటున్నారు? అసలు నిజంగా చెప్పండి, బంటే రుచిగా ఉందా లేదా? అవును వదిన గారు, చాలా బాగున్నాయి. బాబు, నేను ప్రతిరోజు ఇన్ని రకాలు వండను, అందుకే కంగారుగా ఉంది. మీకు నచ్చుతుందో లేదో అని. మీరు అస్సలు కంగారు పడకండి, చాలా బాగా చేశారు. ఆనా, నువ్వు కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, నువ్వు కూడా కూర్చో భోజనానికి. కోడలా, నువ్వు కూడా ఆహానాతో కలిసి కూర్చో భోజనానికి, నేను వడ్డిస్తాను, సరేనా? అత్తయ్య, నేను ఎప్పుడైనా మా అత్తగారి కన్నా ముందు భోజనం చేసినట్టు మీరు చూసారా? లేదు కదా. మేమిద్దరం ఎప్పుడు కలిసే తింటాం, ఇప్పుడు అలాగే తింటాం. బాగుంది వదిన. మీరు దాదాపు రోజు పెద్దమ్మ తినక ముందే తినటం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ముందు నాటకం ఆడుతున్నారు. బాగుంది. నేను కూడా అలా చేయాల్సింది. బహుశా నేను ఇన్ని ఇబ్బందులు పడాల్సింది కాదు. ఇప్పుడు మనం కలిసి భోజనం చేద్దాం. బాబు, నువ్వు తిను, చికెన్ తిను, కొంచెం వడ్డిస్తాను, సిగ్గుపడకు, ఇది నీళ్ళే అనుకో. అత్తయ్య చాలు, నేను ఇక తినలేను. అరే, నీ వయసులో అబ్బాయిలు ఒకేసారి కిలోల కొద్దీ చికెన్ అరిగించుకుంటారు, నువ్వేంటి అప్పుడే అలసిపోయావు? లేదు, నిజానికి నేను అంత ఎక్కువగా తినను. దయచేసి మీరు ఏమీ అనుకోకండి. సరే బాబు, ఈ చేపను తప్పకుండా ట్రై చేయి, ఇది ఇలీష్ చేప. అమ్మ, తను ఎలీస్ చేప తినరు, అందులో ముళ్ళు చాలా ఉంటాయి కదా. మీరు ముందే అడిగుంటే నేను చెప్పేదాన్ని. అయినా పర్వాలేదులే, ముళ్ళు తీసి ఇవ్వు ఆహానా. అయినా అత్తయ్య, అలాంటిదేం లేదు. ఇందులో ముళ్ళు తీసేస్తే నేను తింటాను, ఎందుకంటే నాకు ముళ్ళున్న చేపలు నచ్చవు. మరి మీ కొత్త పెళ్లి కూతురుకు చెప్పండి ముళ్ళు తీసి మీకు తినిపించమని. ఆహానా, చేపలు ముళ్ళు తీసివ్వు. నేను అందరి కోసం పాయసం కూడా చేశాను, ఇప్పుడే తీసుకొస్తాను. అయిపోయింది. తమ్మి, అరే ఆహానా తల్లి, రారా, వచ్చి కూర్చో. మెల్లగా కూర్చో. నాకు తెలుసు నువ్వు పుట్టింటికి వచ్చావంటే నన్ను కలవడానికి తప్పకుండా వస్తావని. నీకు గుర్తుందా ఆహానా తల్లి? పెళ్లికి ముందు కాలేజీ నుండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు నన్ను ఎంత బాగా చూసుకునేదానివో. తమ్మి, నీళ్ళివ్వు. తాగండి. నువ్వు రోజు నన్ను కలవడానికి వచ్చేదానివి, కాళ్ళు నొక్కేదానివి, ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో అంతా నువ్వే చూసుకునేదానివి కదా ఆహానా తల్లి. అరే, మెల్లగా, మీరు జాగ్రత్త ప్లీజ్. కానీ మీ ఆరోగ్యం ఇంతలా ఎలా పాడైంది? అరే, నాకేమైంది? ముసలిదాన్ని అయిపోయాను. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా. కొన్ని మందులు వాడుతున్నాను కదా, కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. సరే తల్లి, నీ అత్తవారింటి వాళ్ళ గురించి చెప్పు, వింటాను. అత్తవారింటి వాళ్ళ గురించి ఏం చెప్పను, అందరు అత్తగారిల్లాంటిదే. నాది కూడా. వాళ్ళంతా నిన్ను ప్రేమిస్తున్నారు కదా. అసలు నిన్ను ప్రేమించకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? వెళ్ళి వదిలే దీన్ని, దీని మొహం ఒక్క నిమిషం కూడా చూడాలని లేదు నాకు. విను చిన్న, ఈ అమ్మాయి చేతికి సంఖ్యలు వేయించే వరకు నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఏమైంది? ఎందుకు అలా నవ్వుతున్నావు? ఏం లేదు తమ్మి. అయినా నువ్వెన్ని రోజుల కోసం వచ్చావు? తెలియదు, బహుశా ఎప్పటికీ. మొయ్,
ఏంటి అశుభంగా అంటున్నావు? అరే కొత్తగా పెళ్ళయింది నీకు. ఇప్పుడు ఇంకా నీ నవ్వుల శబ్దం చుట్టుపక్కలంతా వినిపించాలి. నీ భర్త ప్రేమ పరిమళంతో ప్రతి క్షణం జీవితం నిండిపోవాలి. అందంగా కనిపించాలి. సరేనా? ఎప్పుడు తిరిగి వెళ్తున్నావో చెప్పు. తమ్మి, మీ దగ్గర నాకు దాచాల్సిందేం లేదు. అన్ని విషయాలు మీకు చెప్తాను. నిజం చెప్పనా? నాకు నిజంగానే తెలీదు నేను ఎప్పుడు తిరిగి వెళ్తాను. సరే, కొద్ది రోజులు అత్తగారింటి నుంచి సెలవు దొరికింది కదా? ఎప్పటికీ సెలవు దొరికేసింది తమ్మి. మీకంతా ఇప్పుడే చెప్తే చాలా బాధపడతారు. నెమ్మదిగా మొత్తం చెప్తాను. అత్తయ్య. అహనా. బయలుదేరుతున్నారా? అత్తయ్య బయలుదేరాలిగా. అయినా వర్షం బాగా పడుతుంది. ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు. క్యాబ్ లేదా బస్సు చూస్తాను. అయినా ఈ టైంలో అవి కూడా దొరకడం కష్టంగా అనిపిస్తుంది. అహాన్ ఎక్కడికి వెళ్ళింది? అహాన తన స్నేహితురాల ఇంటికి వెళ్ళింది. పాయలు వచ్చింది కదా వాళ్ళింటికే. అవునా? ఇంటికి రాగానే తను వీధిలో తిరగడం మొదలుపెట్టింది. బాగుంది. లేదు బాబు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అహాన అలా ఎక్కడికి తిరగడానికి వెళ్ళలేదు. నిజానికి పాయల్ అమ్మమ్మ గారి ఆరోగ్యం బాలేదు. ఆమెని కలవడానికి వెళ్ళింది. ఆవిడికి అహాన అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందు అహాన ఆవిడిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఆవిడికి సమయానికి మందులు ఇవ్వడం, టీ ఇవ్వడం అంతా అహాన చూసుకునేది. పాయల్కి తల్లే లేదు. తన స్నేహితురాలకి సాయం చేయడానికి అహాన ఇవన్నీ చేసేది. ఇక్కడికి వచ్చి ఆవిడ ఆరోగ్యం బాగోలేదని విన్నాక ఆగలేకపోయింది. అత్తయ్య, అహన మందులు ఎప్పుడు సరిగ్గానే ఇచ్చేది కదా. అంటే ఎప్పుడు ఏ సమస్య రాలేదు కదా. బాగా చూసి విని అర్థం చేసుకునే కదా మందులు ఇచ్చేది. ఎందుకు అలా అడుగుతున్నారో? ఏం లేదు, ఊరికే అడుగుతున్నాను. సీరియస్ విషయం ఏమీ కాదు. నా అహాన చాలా తెలివైనది. నీకు తెలుసా, ఒక్క పాయలు వాళ్ళ అమ్మమ్మే కాదు, ఈ వీధిలో ఎవరి ఆరోగ్యం బాలేకున్నా, ఎవరికైనా దెబ్బ తగిలినా అహాన అందరినీ చూసుకునేది. మా వారు ఆయన చివరి కొన్ని సంవత్సరాలు అనారోగ్యంతో గడిపారు. ఆయన చూసుకుంటూనే అహాన ఇవన్నీ నేర్చుకుంది. నువ్వు కూర్చో బాబు, నేను వస్తాను. సరే. మరి ఇలాంటి అమ్మాయినా నా తల్లికి తప్పుడు మందులు ఇచ్చిందని ఇంటి నుండి గెంటేస్తున్నారు. అహనా, నువ్వు నిజంగానే ఇంత మంచిదానివైతే నీకు అన్యాయం జరుగుతోంది కదా. కానీ ఆ నిద్ర మాత్రలు అమ్మ గదిలోకి ఎలా వెళ్ళాయి ఏమీ అర్థం కావడం లేదు. ఈ విషయం తెలిసే వరకు నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు. కానీ అహనా అమాయకురాలని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు అహానా లేకుండా నేను ఎలా ఉండను? అయినా నువ్వొచ్చి మంచి పని చేశావు. నువ్వు లేనప్పటి నుండి, నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుండి నేను చాలా ఒంటరైపోయాను. నువ్వు ఇక్కడున్నన్ని రోజులు తమ్మిని కలవడానికి రోజూరా. అరే, ఇది కూడా చెప్పాలా? నేను మిమ్మల్ని కలవడానికి తప్పకుండా వస్తాను. నువ్వు చాలా గుణవంతురాలివి తల్లి. నీ అత్తవారింటి వాళ్ళ అదృష్టం బాగుంది నీలాంటి కోడలు వాళ్ళకి దొరికినందుకు. సరే విను, అల్లుడు గారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. కోపం పడరు కదా? లేదు తమ్మి, ఆయన కోప్పడ్రు. చాలా నమ్మకం ఉంది నీ భర్త మీద నీకు. అరే, కొత్తగా వచ్చిన కోడల్ని ఎవరైనా తిడతారా? చూడు ఎలా సిగ్గుపడుతుందో. తమ్మి, రండి, మీరు పడుకోండి. నువ్వు జాగ్రత్త తల్లి. మళ్ళీ రా. అహానా, తల్లి ఇంతసేపు ఎక్కడున్నావు? అర్జున్ ఎప్పటుండో నీకోసం ఎదురు చూస్తున్నాడు. అంత తడుస్తూ తమ్మిని కలవటానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? 2-3 రోజులు ఇక్కడే ఉంటావు కదా, రేపు వెళ్ళొచ్చుగా. అమ్మ, తమ్మి ఆరోగ్యం అసలు బాలేదు. చాలా, ఆవిడ అసలు నన్ను రానివ్వలేదు.
మందులు వేస్తేనే వెళ్ళనిస్తానంది. అందుకే ఆగాల్సి వచ్చింది. ఆవిడికి మందులిచ్చి వస్తున్నాను. ఇది నీకు తెలుసు కదా. ఆవిడికి ఎంత వయసు వచ్చింది? ఇప్పుడు అలా ఆవిడని వదిలేసి ఎలా వస్తాను? మీరు ఇక్కడే ఉన్నారు కదా. అంతా చూసుకోవడానికి నేను ఇప్పుడే వస్తాను. అయినా వర్షం చాలా జోరుగా పడుతుంది. అవును, వీధిలో నడుము వరకు నీళ్ళొచ్చాయి. నీళ్లు తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నీళ్లు తగ్గేలా ఏమీ కనిపించడం లేదు. వర్షం అస్సలు ఆగడమే లేదు. నువ్వు కూడా పూర్తిగా తడిచిపోయావు చూడు. అవును, గొడుగు తీసుకెళ్ళలేదు, అందుకే తడిసిపోయాను. తల తుడుచుకో, లేకపోతే జలుబు వస్తుంది. రా, ఇప్పుడు నువ్వు కూర్చో. ఆహనా, రా కూర్చోకురా. ఈ అమ్మాయి కూడా తన గురించి అస్సలు పట్టించుకోదు. తన జీవితం అంతా ఇతరుల సేవ చేయడంలోనే గడిపేస్తుంది. ఓఫో అమ్మా, నువ్వు కూడా ఏవేవో మాట్లాడుతున్నావు. నేను నా గురించి పట్టించుకోకపోవడం ఏంటి? రోజంతా నా గురించి ఆలోచిస్తూ ఉంటాను. నాతోనే అబద్ధం చెప్తావా? నీ పరిస్థితి చూసుకో ఒకసారి. నువ్వు నీ గురించి అంతగా పట్టించుకుంటే ఇలా ఎండిపోయి ఉండేదానివా ఆహానా? ఎప్పుడు ఇతరుల కష్టాలు తీర్చడానికే ప్రయత్నిస్తుంటావు. ఆహానా, ఇక ఇవన్నీ చాలు. ఇక మీదట కేవలం నీ అత్తవారింటి వాళ్ళ సేవ చేయటం మీదే దృష్టి పెట్టు. అమ్మా, నువ్వు కూడా నన్ను ఏమనుకుంటున్నావో ఏంటో. నేనేదో పెద్ద దైవ సమానురాలనైనట్టు. అందరూ అలా అనుకోరు కదా. తనతో మాటల్లో ఎవ్వరూ గెలవలేరు. నా దగ్గర ఎంత సమయం లేదు. సరే బాబు, నేను పూరీలు చేస్తున్నాను, దాంతో ఆలూదం కూడా. నువ్వు భోజనం చేసే వెళ్ళు. నేను వియ్యపురాలు గారితో మాట్లాడినా. అత్తయ్య, నేను కూడా ఈరోజు రాత్రికి ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను. వర్షం చాలా జోరుగా పడుతుంది. అనుకున్నా ఉండిపోదామని అనుకుంటున్నాను అంటే ఏ నేను మీ ఇంట్లో ఉండకూడదా? లేదు. నా ఉద్దేశం ఏంటంటే, ముందు మీరు మీ ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకోండి. ఆ తర్వాత మీరు ఉండాలనుకుంటే అది నేను చూసుకుంటాను. అరే లేదు లేదు బాబు, ఏమీ పర్వాలేదు. పైగా నువ్వు ఉంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టం. మరి అహానా, నువ్వెందుకు ఆపుతున్నావుతానని? బాబు, మీకు పూరీలు ఇష్టమే కదా? అవునమ్మా, నాకు పూరీలంటే చాలా ఇష్టం. అయినా మా ఇంట్లో అంతగా పూరీలు చేయరు. కానీ మీరు ప్రేమతో వేడివేడిగా పూరీలు పెడితే నేను ఖచ్చితంగా తింటాను. నువ్వు ఆగు, నేను ఇప్పుడే వేడివేడిగా వేయించి తెస్తాను, సరేనా? అమ్మా, ఒక్క నిమిషం. నాకొక విషయం నిజం చెప్పు. ఇవన్నీ చేయడానికి నువ్వు ఎంత డబ్బు అప్పు తీసుకున్నావు? ఆనా, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడటం అవసరమా? అమ్మా, ఈ అప్పులన్నీ నువ్వే తీర్చాలి, ఇంకెవ్వరూ కాదు. ఇప్పుడు కూడా ఎంత ఖర్చు చేసావో నువ్వు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా అల్లుడు గారి ముందు నువ్వు ఇవన్నీ మాట్లాడితే అప్పుడు ఆయన భోజనం తింటారా? నువ్వు నిజంగా నేను బుద్ధి లేదానివా? నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదమ్మా. నీకంటూ ఎలాంటి ఆదాయం లేదు. పెద్ద నాన్న పెద్దమ్మల దయ మీద బతుకుతున్నావు. అమ్మా, ఇంత డబ్బు ఎలా తీరుస్తావు నువ్వు? ఒకవేళ ఈ నిజం ఆయనకు తెలిసినా కూడా ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకుంటారమ్మా. ఆయన నిన్ను తప్పుగా అనుకోరు. అత్తయ్య, అహనా నిజమే చెప్తోంది. మాకు పూరీలు వద్దులేండి. అరే లేదు లేదు బాబు, నువ్వు తన మాటలు అస్సలు పట్టించుకోకు. కానీ ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. నిజంగానే దీని నోరు బాలేదు. నీ అత్తగారు చెప్పేది అక్షరాల నిజం. నీకస్సలు మర్యాద లేదు. పెద్దత్త, ఇక అమ్మాయి తప్పించుకోలేదు. తను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది కదా, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తున్నాను. తను చాలా స్మార్ట్ ప్లాన్ వేసి అక్కడి నుండి జారిపోయింది, కానీ ఇప్పుడు తప్పించుకోలేదు. చాలా మంచి పని చేసావు పోల్టు. నా ప్రాణం తీయాలనుకుంది. తనని అంత సులభంగా వదలొద్దు. అస్సలు వదల. ఇదిగో చిన్న ఎక్కడా? ఆ అమ్మాయిని పుట్టింట్లో దింపడానికి వెళ్ళారు కదా, ఆ తర్వాత నేరుగా ఆఫీస్కే వెళ్తానని చెప్పాడు.
బహుశా వర్షం వల్ల ఎక్కడ బస్సులు దొరకలేదేమో. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. సాధారణంగా ఇంత ఆలస్యం చేయడు. వస్తారులే. వస్తారులే పెద్ద మమ్మీ, వస్తారు. మీరు నా మాట వినండి. ఒక 2 రోజుల్లో పోలీసులు వస్తారు విచారణ చేయడానికి. పోలీసులు త్వరగా రమ్మని చెప్పు. వెళ్తూ వెళ్తూ ఏ సాక్ష్యాలు మాయం చేసిందో. ఒక చిన్న తప్పు వల్ల ఈ ఇంట్లో ఎంత జరుగుతోందో మీకు కూడా అలాగే అనిపిస్తోందా? అహానా అత్తయ్యని చంపడానికి ప్రయత్నించి ఉంటుందా? అక్క చూడు, ఆ మాత్రలు మా అత్తగారివే. ఏంటి అహనా మా అత్తగారి గదిలోకి వెళ్ళి వాటిని తీసుకొచ్చి ఉంటుందా? ఏమీ అర్థం కావడం లేదు. అరే అక్క, కొంచెం ఆలోచించండి. సరే ఒప్పుకుందాం, అహానా ఆ మందులు అత్తమ్మ గది నుండి తెచ్చి అక్కడ పెట్టి ఉండొచ్చు. పెట్టి ఉన్నా కూడా మందులు వేసిన తర్వాత ఆ మందుల ప్యాకెట్ ఎందుకు అక్కడ నుండి తీయలేదు? ఆలోచించండి. ఎవరైనా ఇంతగా తామే చిక్కుల్లో పడతారా? నాకేమనిపిస్తోందంటే అక్క, మీ మరిది గారు కూడా చెప్తున్నారు కదా, ఏదో వేరే విషయం ఉంది. అవును. ఎలాంటిది? ఏమిట్రా, ఏ పంచాయతీలో పడ్డారు మీ ముగ్గురు? ఒకరిని ఎలాగో ఇంటి నుంచి గంటేశారు. మీ ముగ్గురు జాగ్రత్తగా ఉండండి. తర్వాతి వంతు ఎవరిదో తెలీదు. పంచాయతీలు చేయడం తప్ప వీళ్ళకి ఇంకేం వచ్చు? అరే వినండి, నా బట్టలు ఇస్త్రీ చేసి పెట్టమని చెప్పాను కదా, చేశారా లేదా? అది మీ షర్ట్ ఇంకా తడిగానే ఉంది. వర్షం చాలా ఎక్కువగా ఉంది కదా, ఈ రోజు ఆరేలా లేదు, అందుకే నేను ఇస్త్రీ చేయలేదు. అరే ఇస్త్రీ చేసి ఆరబెట్టొచ్చు కదా, అదేం పెద్ద పని. రేపు వేసుకోవాలి, నేనేం వేసుకెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు? అరే అంత తడి షర్టుని ఇస్త్రీ చేసి ఆరబెడితే కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఖబర్దార్, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే. అరే రేపు ఎండ వస్తుంది కదా. పెద్దత్త, రేపు ఎండ రాకుంటే? అరే రాకపోతే రాదు. ఈ రోజు వేసుకున్న షర్టే రేపు కూడా వేసుకెళ్ళు. ఏం మునిగిపోతుంది? అరే అందుకే నేను ప్రతి విషయంలోనూ తల దూచాల్సి వస్తుంది, లేకపోతే ఈ ఇల్లు ఎలా నడుస్తుందో ఏంటో. పెద్ద కొడులా, చెప్పండి అత్తయ్య. ఈ నెల నూనె లెక్కలు చూశాను. ప్రతి నెల 1.5 లీటర్ నూనె పట్టేది, ఇప్పుడు 2.5 లీటర్లు ఖర్చయింది. ఏంటి మీ ముగ్గురు ఏం చేశారు అంతగా? అరే అమ్మా, ఈ నెల మరిది గారి పెళ్లి వల్ల ఇంట్లో చుట్టాలున్నారు కదా, అయినా నేను చాలా పొదుపుగానే ఖర్చు చేశాను. నువ్వు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, నేను మీ మంచికే ఇవన్నీ చెప్తున్నాను. నా మంచి చెడ్ల గురించి నువ్వు ఆలోచించక్కర్లేదా హనా? నా సంగతి నేను చూసుకుంటాను. బాబు, నువ్వు అహానా మాటలు మనసుకు తీసుకోకు. నిన్ను తనవారివి అనుకుంటుంది కాబట్టే నీ ముందు ఇవన్నీ మాట్లాడేసింది. పర్వాలేదమ్మా, అలాంటిదేం లేదమ్మా. మీరు ఈ రోజు నాకు పూరీలు పెట్టండి, నేను కడుపు నిండా తింటాను. దానికోసం కొంచెం ఖర్చయినా పర్వాలేదు. ఈరోజు మీ చేతి పూరీలు ఆలూదం తిన్నాకే కదులుతాను. ఈ మాట విని నాకు చాలా ప్రశాంతంగా ఉంది. బాబు, నువ్వు నా ఏకైక అల్లుడివి. ఈరోజు అహానా తండ్రి ఉండి ఉంటే నిన్ను చూసి చాలా సంతోషపడేవారు. మా పరిస్థితి ముందు ఇలా లేదు. అహానా మా ఏకైక కూతురు. చాలా గారాబంగా పెంచాము. ఎప్పుడు దేనికి లోటు రాకుండా చూసుకున్నాము. కానీ దేవుడి మనసులో ఏదో వేరే ఉంది. అమ్మా, ఏంటి ఆ పాత చరిత్ర పుస్తకం తీసి కూర్చున్నావు? కాలం ఎవరి కోసమూ ఆగదమ్మా, మారుతూనే ఉంటుంది. నేను వస్తాను, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. నేను మీ ఇంట్లో ఉండటం వల్ల మీకేదైనా సమస్య? అవును, ఉంది. ఎందుకు? అయితే ఈరోజు మీరే ఆలోచించండి. మీరు నన్ను ఇక్కడ పుట్టింటి దగ్గర వదిలేయడానికి వచ్చారు. ఇప్పుడు మన మధ్య ఎలాంటి బంధం లేదు, కేవలం విడాకులు ఒక్కటే మిగిలిన్నాయి. మరి మీరే ఆలోచించండి, ఏ హక్కుతో మీరు మా ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? నేను మీ ఇంట్లోనే ఉంటాను అని నేను నిర్ణయించుకున్నాను. అయినా మీరేం కోరుకుంటున్నారు? ఇంత పెద్ద తుఫాన్లో నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనా? సరే, వర్షం తగ్గనివ్వండి, అప్పుడు వెళ్ళండి. అయినా మీకు తెలుసు కదా, మీరిక్కడ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవ చేస్తారని. మీ అమ్మ మీకు ఖచ్చితంగా చెప్పారు కదా, నా ఇంటి గడప కూడా తొక్కొద్దని.
మీరు దీని గురించి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకెలాగో ఇంట్లో వాళ్ళతో సంబంధం లేదు కదా. అది నా విషయం. వాళ్ళు నన్ను ఏదైనా అంటే నేను చూసుకుంటాను. కాదు, కానీ అయినా సరే అందరూ నన్నే నిందిస్తారు. అవునా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి చెప్పేయండి, మీరే నన్ను ఇంటి నుండి గెంటేశారు, అందుకే నాకేం బాధ్యత లేదని. నన్ను కేవలం వాళ్లే గెంటేయలేదు, అందులో మీ చేయి కూడా ఉంది. ఏ భార్యనైతే మీరు మీ జీవితం నుండి గెంటేశారో ఇప్పుడు తన ఇంట్లో ఉండడం ఏంటి? ఏ హక్కుతో మీరు ఉండాలనుకుంటున్నారు? అయినా సరే అమ్మకు మన విషయం తెలీదు కాబట్టి మన ఇద్దరికి కలిసే పడక వేస్తుంది కదా. మరి ఏ మంచితోనైతే నాకు ఎలాంటి బంధం లేదు, అతనితో నేను ఒకే పడక మీద రాత్రి గడపలేను. అహానా కానీ నేను మన బంధం తెగిపోయిందని ఎప్పుడు చెప్పాను? మీరు నన్ను పుట్టింటికి శాశ్వతంగా పంపించేయడానికి వచ్చారు, మళ్ళీ మన బంధం ఇంకా ఉందని అంటున్నారు. అహానా, నేను నిన్ను పుట్టింటి దగ్గర వదలడానికి వచ్చాను, నీతో బంధం తెంచుకోవడానికి కాదు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏదో నేను ఈరోజు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. సరే, ముందు మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అంతా చెప్పండి ప్లీజ్.